రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 60,000 ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల 3వ దశ మోటార్ను దేవన్నపేట పంప్ హౌస్ వద్ద గురువారం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్నాయి. రిజర్వాయర్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజులతో కలిసి పరిశీలించిన మంత్రులు అక్కడ గోదావరి జలాలకు పూజలు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా సాగుతున్న దేవాదుల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేసింది. 3 దశల్లో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ డిసెంబర్లోగా పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఒక మోటార్ ద్వారా నిత్యం 650 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తున్నామన్నారు. రానున్న పక్షం రోజుల్లో మరో మోటార్ను ఆన్ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని తెలిపారు ఉత్తమ్ కుమార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన దేవాదులను తమ సర్కారే పూర్తి చేస్తుందని చెప్పారు. అధికారులకు మంత్రి ఉత్తమ్ పరుగులు పెట్టించి రైతులు పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నారన్నారు మంత్రి పొంగులేటి. సాధించుకున్న తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వాలు ఏం చేశారో మనకు తెలియంది కాదు. గడిచిన ఈ 15 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ, అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అయిన అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు, టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ తేగలిగాం. ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా డిజైన్ ఆయకట్టుకు వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ఈరోజు సంతోషం, ఈ ఒక పంపు ఆన్ చేసి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదే విధంగా ఆ రెండో పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదే విధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా